భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 31 శ్లోకం నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణన చ రాజ్యం సుఖాని చ. అర్జునుడు ఇంకా విషాదంతో కుదేలవుతున్నాడు. ఆయన నిపుణుడు, ఆయన ధీరుడు, కానీ ఇప్పుడు విజయం, సింహాసనం, సుఖం అన్నీ వ్యర్థంగా కనిపిస్తున్నాయి. శ్లోక ఉచ్చారణ నచ శ్రేయః అనుపశ్యామి, నేను ఇందులో శ్రేయస్సు ఏదీ చూడలేకున్నాను. హత్వా స్వజనం ఆహవే, యుద్ధంలో స్వజనులను చంపిన కాంక్షే విజయం కృష్ణ, కృష్ణ నాకు విజయం కావాలనే కోరిక లేదు. నచ్చ రాజ్యం సుఖానిచ, రాజ్యం కావాలని, సుఖాలు కావాలని కూడా లేదు. అర్థం, కృష్ణ, యుద్ధంలో స్వజనులను చంపి ఏ రాజ్యం గెలిచినా అది నాకు శ్రేయస్కరం కాదు. విజయం కావాలని లేదు, సుఖాలు కావాలని కూడా లేదు. భావ వివరణ ఈ శ్లోకంలో అర్జునుడు ఓ అద్భుతమైన మానవ విలాసాన్ని ప్రతిబింబిస్తున్నాడు. ఘనమైన బాధ, బంధాల బరువు, ధర్మ సంకటం, తన బంధువులను చంపి వచ్చే విజయం, అది ఆయన్ని ఆకట్టుకోవడం లేదు. విజయానికి బదులు ధర్మమే ఆయన్ని వెంటాడుతోంది. తాత్విక సందేశం, జీవితంలో మనం ఎన్నో విజయాల కోసం పరితపిస్తాం, కానీ ఆ విజయం వెనుక ధర్మం లేకుంటే అది శాశ్వతంగా మనల్ని శాంతించనీయదు. నైతిక విలువలు లేకుండా గెలుపు వృధా, బంధాలను త్యజించి అందుకున్న సుఖం తాత్కాలికం. అర్జునుడు ఇక్కడ మన ప్రతిబింబం, మనలోని విలువల సంఘర్షణ, త్యాగానికి ముందు తడబాటు. మౌలిక ప్రశ్నలు: ఒక విజయం వల్ల మన బంధాలను కోల్పోతే అది నిజంగా విజయం కాదేమో? మనం కోరే విజయం మనం ప్రేమించే వారితో ఉండదు కదా? ఈ ప్రశ్నలే అర్జునుని సంకటానికి మూలం. మెసేజ్: ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవలసింది, బాహ్య విజయాల కంటే అంతర్ముఖత విలువెక్కువ. అర్జునుడి విషాదం ఇంకా పెరుగుతోంది. తదుపరి శ్లోకాలలో మనం చూస్తాం ఆయన ఆత్మవిమర్శ ఎటు వెళ్లుతోందో. ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు తోచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ కృష్ణ, జై భగవద్గీత.